మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే కొన్ని వస్తువులు గట్టిగా స్థిరంగా ఉంటాయి, కొన్ని జారుకుంటూ ప్రవహిస్తాయి, కొన్ని అసలు కనిపించకుండానే గది మొత్తం వ్యాపిస్తాయి. అవును. ఈరోజు మనం ఈ పదార్థం వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. మన ఎన్సీఈఆర్టీ భౌతిక శాస్త్ర పుస్తకాలలో ఉన్న భావనల ఆధారంగా అణువుల ప్రపంచంలోకి ప్రయాణించి అవి ఎలా ఘన, ద్రవ, వాయు రూపాలను సృష్టిస్తాయో చూద్దాం. మన ప్రయాణం సూక్ష్మస్థాయి నుండి మొదలవుతుంది. అంటే కనిపించని పరమాణువుల మధ్య ఉండే కొన్ని సాధారణ నియమాలు, వాటి మధ్య ఆకర్షణ, వాటి కదలికలు, ఇవన్నీ కలిసి మనకు తెలిసిన భౌతిక ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తాయో చూద్దాం. అంటే స్ప్రింగ్ ఎందుకు సాగుతుంది, నీటి చుక్క ఎందుకు గుండ్రంగా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదామన్నమాట. కరెక్ట్. అయితే కథ మొదలుపెట్టాలంటే మనం కథానాయకులైన అణువులు, పరమాణువుల దగ్గరికే వెళ్ళాలి. మనందరికీ తెలుసు, పదార్థాన్ని మనం కొత్తగా సృష్టించలేం, ఉన్నదాన్ని నాశనం చేయలేం, మహా అయితే దాని రూపాన్ని మార్చగలం. అవును. ఈ పదార్థమంతా మూలకాలతో తయారవుతుంది. ఇంతకీ ఈ పరమాణువు అంటే యాటమ్, అణువు అంటే మాలిక్యూల్, ఈ పదాలను మనం తరచుగా వాడుతుంటాం. వాటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటే? ఇది చాలా ప్రాథమికమైనది, కాని చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకే రకమైన మూలకంలోని అతి చిన్న, విడదీయలేని భాగాన్ని పరమాణువు అంటారు. ఉదాహరణకు, ఒక స్వచ్ఛమైన ఇనుప కడ్డీని తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటూ వెళ్తే చివరికి మిగిలే ఇనుప కణమే పరమాణువు. దాన్ని ఇంకా విడగొడితే ఇక అది ఇనుముగా ఉండదు. సరే, మరి అణువు? 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు. అవి ఒకే రకమైనవి కావచ్చు, లేదా వేర్వేరు రకాలవి కావచ్చు. రసాయనికంగా కలిస్తే ఏర్పడేదే అణువు. ఉదాహరణకు, మనకు ప్రాణమైన నీటి అణువు H2O ఉంది కదా. అవును. అందులో 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంటాయి. అణువు యొక్క గొప్పతనమేంటంటే అది ఒంటరిగా, స్వతంత్రంగా ఉండగలదు. ఆ ఒక్క నీటి అణువుకు ఒక గ్లాసు నీటికి ఉండే భౌతిక, రసాయన లక్షణాలన్నీ ఉంటాయి. అంటే ఒక సముద్రంలోని నీటి లక్షణాలు ఆ సముద్రంలోని ఒక్క నీటి అణువులో కూడా ఉంటాయన్నమాట. సరిగ్గా అదే. అయితే ఈ అణువులు, పరమాణువులు ఎప్పుడూ ఒకే చోట నిశ్చలంగా ఉండవని కైనెటిక్ సిద్ధాంతం చెబుతోంది. అవి నిరంతరం కదులుతూనే ఉంటాయట. అంటే ఈ టేబుల్లాంటి ఘనపదార్థంలోని అణువులు కూడా కదులుతున్నాయా? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. అవును, ఖచ్చితంగా కదులుతున్నాయి. ఘనపదార్థాలలో అవి తమ స్థానాన్ని వదిలి వెళ్లలేవు, కాని ఉన్నచోటనే అటూ ఇటూ కంపిస్తూ ఒక రకంగా నాట్యం చేస్తుంటాయన్నమాట. అవునా? ఈ కైనెటిక్ సిద్ధాంతంలో 3 కీలకమైన అంశాలున్నాయి. మొదటిది, మీరు చెప్పినట్టే అణువులు నిరంతరం కదులుతూ ఉంటాయి. అందుకే వాటికి గతిజ శక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మనం వాటికి వేడిని అందిస్తే, అంటే ఉష్ణోగ్రతను పెంచితే అవి ఇంకా రెచ్చిపోయి మరింత వేగంగా కదులుతాయి. అందుకే కదా చల్లని నీటికంటే వేడి నీటిలో పంచదార చాలా తొందరగా కరుగుతుంది. ఆ వేగంగా కదిలే నీటి అణువులు పంచదార అణువులను గుద్దుకుంటూ వాటిని త్వరగా విడగొడతాయి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇక రెండో విషయం, ఈ అణువులు ఎప్పుడూ ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. వాటి మధ్య ఒక తెలియని స్నేహం ఉంటుంది. ఆ ఆకర్షణ బలం లేకపోతే ఏ వస్తువూ ఒక ఆకారంలో ఉండదు. అన్నీ గాలిలా చల్లచెదరైపోతాయి. సరే. మూడవది, వాటి మధ్య దూరం పెరిగే కొద్దీ ఈ స్నేహం అంటే ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. అందుకే వాయువుల్లో అణువులు చాలా దూరంగా ఉండటం వల్ల వాటి మధ్య బంధం చాలా బలహీనంగా ఉంటుంది. మన ఆధారం ఇక్కడ 2 రకాల ఆకర్షణ బలాల గురించి చెబుతోంది. సంసంజన బలం అంటే ఫోర్స్ ఆఫ్ కొహీజన్, మరియు అసంజన బలం ఫోర్స్ ఆఫ్ అడ్హీజన్. వినడానికి పేర్లు దగ్గరగా ఉన్నాయి. వీటి కథేంటి? ఈ 2 బలాల మధ్య జరిగే యుద్ధమే మన చుట్టూ ఉన్న ద్రవ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒకే రకమైన అణువుల మధ్య ఉండే స్నేహాన్ని సంసంజన బలం అంటారు. అంటే నీటి అణువుల మధ్య ఉండే బంధంలాంటిదా? ఖచ్చితంగా. ఆ స్నేహం చాలా బలంగా ఉంటుంది కాబట్టే నీటి చుక్కలు ఎప్పుడూ కలిసికట్టుగా ఒక గోళాకారంలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. మరి అసంజన బలం? అది వేర్వేరు రకాల అణువుల మధ్య ఏర్పడే కొత్త స్నేహం. ఉదాహరణకు, నీటిని గాజు గ్లాసులో పోసినప్పుడు నీటి అణువులకు గాజు అణువులతో పరిచయం ఏర్పడుతుంది. వాటి మధ్య ఉండే ఆకర్షణే అసంజన బలం. ఓకే. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. నీటి అణువుల మధ్య స్నేహం అంటే సంసంజన బలం గొప్పదా, లేక నీటికి గాజుతో ఏర్పడిన కొత్త స్నేహం అంటే అసంజన బలం గొప్పదా అనే పోటీ నడుస్తోంది. ఆ రెండింట్లో ఏది గెలిస్తే
నీటి ఉపరితలం ఆకారం అలా మారుతుందన్నమాట. కొన్నిసార్లు నీరు గాజును అంటుకుని పైకి ఎగబాకుతుంది. దానికి కారణమిదే. అవును, అద్భుతం. అద్భుతం. అంటే అణువుల మధ్య ఉండే ఈ స్నేహాలు, గొడవలే పదార్థం యొక్క స్థితులని నిర్ణయిస్తాయన్నమాట. ఘన పదార్థాలలో అణువులు చాలా దగ్గరగా బలమైన స్నేహంతో ఉంటాయి కాబట్టి వాటికి నిర్దిష్ట ఆకారం ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం అణువులను గట్టిగా బంధించి వాటిని ఒకే చోట కంపింపచేసి ఘన పదార్థాల గురించి చూశాం. కాని అన్ని ఘనపదార్థాలు ఒకేలా ప్రవర్తించవు కదా. నిజమే. ఒక రబ్బర్ బ్యాండ్ను లాగితే సాగుతుంది, వదిలేస్తే తిరిగి పాత రూపంలోకి వచ్చేస్తుంది. కాని ఒక మట్టి ముద్దను నొక్కితే అది అలాగే ఉండిపోతుంది. రబ్బర్ బ్యాండుకు తన పాత ఆకారం గుర్తుంటుంది, మట్టి ముద్దకు ఉండదు. పరమాణు స్థాయిలో ఏం జరుగుతోంది? స్ప్రింగులోని అణువులకు ఏదైనా జ్ఞాపకశక్తి ఉందా? చాలా మంచి ప్రశ్న. జ్ఞాపకశక్తి అనేది సరైన పదం. ఒక వస్తువుపై మనం బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకారం మారుతుంది కదా. అవును. ఆ బలాన్ని తీసేగానే అది తన అసలు ఆకారాన్ని తిరిగి పొందగలిగితే ఆ లక్షణాన్ని స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ అంటారు. స్ప్రింగ్లోని అణువులు వాటి అసలు స్థానాల నుండి తాత్కాలికంగా దూరమైన బలం తీసేగానే వాటి మధ్య ఉన్న బలమైన ఆకర్షణ వాటిని తిరిగి పాత స్థానాల్లోకి లాక్కొస్తుంది. మరి మట్టి ముద్ద కథేంటి? దానికా జ్ఞాపకశక్తి ఎందుకు లేదు? దానికి వ్యతిరేక లక్షణాన్ని ప్లాస్టిసిటీ అంటారు. మట్టి ముద్ద లేదా పుట్టి వంటి పదార్థాలలో అణువుల అమరిక అంత క్రమపద్ధతిలో ఉండదు. మనం బలం ప్రయోగించినప్పుడు అణువులు ఒక పొర మీద మరొక పొర జారిపోయి కొత్త స్థానాల్లోకి వెళ్లి స్థిరపడతాయి. అంటే బలం తీసేసినా వాటికి తిరిగి పాత స్థానానికి వెళ్లాలనే ఆసక్తి ఉండదన్నమాట. కరెక్ట్. అందుకే ఆ మార్పు శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక్కడే మన ఆధారం రాబర్ట్ హుక్ పేరును ప్రస్తావిస్తుంది. 1676లో అతను ప్రతిపాదించిన హుక్కు నియమం గురించి చెబుతోంది. ప్రతిబలం అంటే స్ట్రెస్, వికృతి అంటే స్ట్రెయిన్, ఈ రెండు పదాలిక్కడ వాడుతున్నారు. ఇవి కొంచెం బరువైన పదాలుగా అనిపిస్తున్నాయి. వాటి వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం. మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్నే ఊహించుకోండి. మీరు దాన్ని బయటకు లాగుతుంటే ఆ బ్యాండ్లోని అణువులు వద్దు, మేం దగ్గరగానే ఉంటాం అని లోపలికి లాగుతాయి కదా. అవును, ఒక రకమైన ప్రతిఘటన ఉంటుంది. అంతర్గత పోరాటమే ప్రతిఫలం. అంటే బయటి బలాన్ని వ్యతిరేకిస్తూ లోపల పుట్టే బలం. మరి మీరు లాగడం వల్ల అది ఎంత సాగింది? దాని అసలు పొడవుతో పోలిస్తే ఎంత మార్పు వచ్చింది? ఆ మార్పు కొలతే వికృతి. ఓకే. హుక్ చెప్పిందేంటంటే ఈ రెండూ ఒకదానికొకటి స్నేహితులు. ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది. అంటే మనం ఎంత గట్టిగా లాగితే అంత ఎక్కువగా సాగుతుంది. కాని ఒక హద్దు వరకు మాత్రమే. ఆ హద్దు దాటితే ఆ స్నేహం విరిగిపోయి రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. స్పష్టంగా అర్థమైంది. సరే, ఇప్పటిదాకా మనం అణువులను గట్టిగా బంధించి వాటి స్థితిస్థాపకత వెనుకొన్న రహస్యాన్ని చూశాం. ఇప్పుడు ఆ బంధాలను కొంచెం సడలిద్దాం. అణువులు ఒకదానిపై ఒకటి జారుకుంటూ స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తే ఏమవుతుంది? మనం ద్రవాల ప్రపంచంలోకి అడుగుపెడతాం. అవును, ప్రవహించే వాటిని ఫ్లూయిడ్స్ అంటారు. మన ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తాయి. ద్రవాలు అంటే లిక్విడ్స్ మాత్రమే కాదు, వాయువులు, గ్యాసెస్ కూడా ఫ్లూయిడ్సే. ఎందుకంటే రెండూ ప్రవహించగలవు. ఒక నిమిషం, మీరు ద్రవాలు, వాయువులు రెండింటినీ ఫ్లూయిడ్స్ అన్నారు. కాని అవి రెండూ చాలా భిన్నంగా అనిపిస్తాయి కదా. గాలిని మనం చూడలేం, కాని నీటిని చూడగలం. రెండింటినీ ఒకే గొడుగు కింద ఎందుకు పెట్టాలి? మంచి సందేహం. వాటి ప్రవాహ లక్షణం ఒకటే అయినా రెండు ముఖ్యమైన తేడాలున్నాయి. మొదటిది, ద్రవాలు దాదాపుగా సంపీడనం చెందవు, అంటే ఇన్కంప్రెసిబుల్. 1 లీటర్ నీటిని మనం నొక్కి 1/2 లీటర్ చెయ్యలేం. కాని గ్యాస్లు చేయొచ్చు. ఎస్, వాయువులను సులభంగా సంపీడనం చెయ్యొచ్చు. రెండవది, ద్రవాలకు ఒక స్వేచ్ఛా ఉపరితలం ఉంటుంది. గ్లాసులో సగం నీళ్లు పోస్తే అవి సగం వరకే ఉండి పైన ఒక స్పష్టమైన ఉపరితలాన్ని ఏర్పరుస్తాయి. కాని వాయువులకు ఆ హద్దులు లేవు. ఒక గదిలో కొంచెం గ్యాస్ వదిలినా అది అందుబాటులో ఉన్న మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ ఫ్లూయిడ్స్ ప్రవర్తనను వివరించడానికి కొన్ని అద్భుతమైన సూత్రాలున్నాయి. అందులో ఒకటి పాస్కల్ సూత్రం. హైడ్రాలిక్ లిఫ్ట్, కార్లలోని హైడ్రాలిక్ బ్రేక్లు దీనిపైనే పనిచేస్తాయని మన ఆధారం చెబుతోంది. అవును, ఫ్రెంచ్ శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ కనుగొన్న ఈ సూత్రం భౌతిక శాస్త్రంలో ఒక అద్భుతమైన ఫోర్స్ మల్టిప్లయర్, అంటే బలాన్ని పెంచే ఒక సాధనమన్మాట. అదెలా? ఒక పాత్రలో నిశ్చలంగా ఉన్న ద్రవంపై మనం ఏ చిన్న ప్రదేశంలో పీడనాన్ని ప్రయోగించినా ఆ ద్రవం దాన్ని ఏమాత్రం తగ్గించకుండా
100% అన్ని దిశలలో సమానంగా బదిలీ చేస్తోంది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఎక్కడుంది? మ్యాజిక్ ఇక్కడే ఉంది. ద్రవానికి మనం ప్రయోగించే బలం ముఖ్యం కాదు, పీడనం ముఖ్యం. హైడ్రాలిక్ బ్రేక్ సిస్టంలో మనం బ్రేక్ పెడల్ను నొక్కినప్పుడు ఒక చిన్న పైపులో ఉన్న ద్రవంపై పీడనాన్ని కలుగచేస్తాం. ఓకే. ఆ పీడనం ద్రవం ద్వారా ప్రయాణించి చక్రాల దగ్గరున్న ఒక పెద్ద పిస్టన్కు చేరుకుంటుంది. పీడనం సమానంగాబట్టి, అంటే పీడనం = బలం వైశాల్యం. చిన్న వైశాల్యం దగ్గర మనం ప్రయోగించిన చిన్న బలం పెద్ద వైశాల్యమున్న పిస్టన్ దగ్గరకొచ్చేసరికి కొన్ని వందల రెట్ల పెద్ద బలంగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే మన చిన్న కాలితో నొక్కితే టన్నుల బరువున్న కారు ఆగిపోతుంది. మనం బ్రేక్ పెడల్ని నొక్కినప్పుడు మనం బలాన్ని ప్రయోగించడం లేదు, ఒక వ్యవస్థను శాసిస్తున్నాం. వావ్! ఇది నిజంగా అద్భుతం. సరే, ఇది నిశ్చలంగా ఉన్న ద్రవాల కథ. మరి ప్రవహిస్తున్న ద్రవాల సంగతేంటి? వాటికి బెర్నౌలీ సూత్రం వర్తిస్తుందని ఆధారం చెప్తోంది. అవును, డానియల్ బెర్నౌలీ ప్రతిపాదించిన ఈ సూత్రం చాలా సులభమైంది, కాని ఎంతో శక్తివంతమైంది. సరళంగా చెప్పాలంటే, ఒక పైప్లో ద్రవం ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడైతే దాని వేగం ఎక్కువగా ఉంటుందో అక్కడ పీడనం తక్కువగా ఉంటుంది. కరెక్ట్. ఎక్కడ వేగం తక్కువగా ఉంటుందో అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. అవి రెండూ వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. దీనికి ఏదైనా ప్రాక్టికల్ ఉదాహరణ ఉందా? చాలా ఉన్నాయి. విమానం రెక్క పైకి లేవడానికి కారణం ఇదే. రెక్క యొక్క ప్రత్యేకమైన ఆకారం వల్ల దాని పైభాగంలో గాలి వేగంగా, కింది భాగంలో నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దీంతో రెక్క కింద అధిక పీడనం, పైన తక్కువ పీడనం ఏర్పడి రెక్క పైకి నెట్టబడుతుంది. అవును, మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఆ చిన్న గొట్టంలోంచి ద్రవం పైకి రావటానికి కారణం కూడా బెర్నౌలీ సూత్రమే. ఇప్పుడు మనం అసలైన మ్యాజిక్ విభాగానికొచ్చాం. ఎందుకంటే ఇది మన రోజువారీ జీవితంలో చూసే ఎన్నో వింతలకు సమాధానం చెప్తుంది. దోమలు నీటిపై నడవటానికి, చెట్లు వేరుల నుండి ఆకుల పైభాగాలకు నీటిని పీల్చుకోటానికి, వీటన్నింటి వెనక ఉన్న హీరో ఒకరేనా? ఉపరితల తన్యత. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, వీటన్నింటి వెనక ఉన్నది ఆ అద్భుతమైన లక్షణమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మళ్లీ అణువుల ప్రపంచంలోకి వెళ్ళాలి. ద్రవం లోపల ఉన్న ఒక నీటి అణువును ఊహించుకోండి. దాని చుట్టూ ఉన్న మిగతా అణువులన్నీ దాని అన్ని వైపుల నుండి సమానంగా లాగుతూ ఉంటాయి. కాబట్టి దానిపై నికరబలం 0. అది చాలా సంతోషంగా స్థిరంగా ఉంటుంది. కాని ఉపరితలంపై ఉన్న అణువుల పరిస్థితి వేరు. సరిగ్గా. ఉపరితలంపై ఉన్న అణువును తీసుకోండి. దాని కింద పక్కలా స్నేహితులుంటారు, కాని పైన గాలి తప్ప ఏమీ ఉండదు. కాబట్టి దానిని కింద ఉన్న అణువులన్నీ బలంగా లోపలికి లాగుతాయి. ఓ! ఉపరితలం మొత్తం ఒక సాగదీసిన సన్నని పొరలాగా ప్రవర్తిస్తుంది. ఆ పొర మీద ఒక రకమైన తన్యత, అంటే ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ, అంటే నీటి మీద ఒక కనిపించని చర్మం లాంటిది ఏర్పడుతుందన్నమాట. ఆ చర్మం మీదే కీటకాలు నడుస్తాయి. ఖచ్చితంగా. ఆ చర్మం లేదా పొర యొక్క బలమే ఉపరితల తన్యత. ఈ లక్షణం వల్లే నీటి చుక్కలు గోళాకారంలో ఉంటాయి. ఎందుకంటే గోళానికి అతి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. అణువులన్నీ సాధ్యమైనంతవరకు లోపలికి లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అద్భుతం. చివరగా స్నిగ్ధత అంటే విస్కాసిటీ గురించి ఒక మాట. దీనిని ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అంతర్గత ఘర్షణ అని అన్నారు. అంటే తేనె నీటికంటే నెమ్మదిగా ప్రవహించటం లాంటిదా? అవును. చిన్నప్పుడు నేను తేనెసీసాని తలకిందులుగా పెట్టి ఆ చివలి చుక్క కోసం ఓపికగా ఎదురుచూసేదాన్ని. అప్పుడు నాకు తెలియదు నేను న్యూటన్ యొక్క స్నిగ్ధత సూత్రంతో పోరాడుతున్నానని. నవ్వుతూ. స్నిగ్ధత అంటే ద్రవాల ప్రవాహానికి కలిగే నిరోధం. ద్రవాలు పొరలు పొరలుగా ప్రవహిస్తాయని ఊహించుకుంటే ఒక పొర మరొక పొరపై జారుతున్నప్పుడు వాటి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఈ అంతర్గత ఘర్షణే స్నిగ్ధత. తేనెలో ఈ ఘర్షణ ఎక్కువ, నీటిలో తక్కువ. అంతేనా? అంతే. తేనెలో పొరలు ఒకదానిపై ఒకటి సులభంగా జారవు, అందుకే అది నెమ్మదిగా ప్రవహిస్తుంది. నీటిలో ఈ ఘర్షణ తక్కువ, అందుకే అది వేగంగా ప్రవహిస్తుంది. ఈరోజు మనం కనిపించని పరమాణువుల నాట్యం నుండి మొదలుపెట్టి ఘనపదార్థాల జ్ఞాపక శక్తి గురించి, ద్రవాలలోని